రవిచంద్రారెడ్డి గారు ఏదో చెప్తారట ప్లీజ్ చెప్పండి. సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు సుహాసిని ఆనంద్ గారికి మరి ప్రసాద్ రెడ్డి గారికి సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం గారు మీ అవస్థ వర్ణనాతీతం. మీరు ఇప్పుడు ఏ డిబేట్ చేస్తున్నారో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఒక 2 నిమిషాలు. మీ బాధ వర్ణనాతీతం. మీ కవరప్ కోసం మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నం ఏదైతే ఉందో వస్తే అర్థం కానీ ముందుంటే అర్థం పగిలిపోయేదేమో. ఎందుకంటే ఆత్మవంచన ఆ రేంజ్ లో చేసుకుంటూ కవరప్ చేయాల్సిన పని చంద్రబాబు కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట విజువల్ ప్రూఫ్ ఉంది అక్కడ. ఈ విజువల్ ప్రూఫ్ ని కూడా మీరు తిప్పి సమాధానం చెప్పడంతో పాటు నరేంద్ర మోడీ గారిని అన్ని మాటలంటే మీకు రోషం రావాలి, కొంచెమైనా కోపం రావాలి. అదేమి రావట్లేదు మీ దగ్గర. ఏదో మాకు కాకుంటే పొత్తు దొరికింది, మాకు 60 సీట్ వస్తే చాలు, మా మోడీ గారిని ఏమన్నా పర్లా, ఆయన ఈ దేశ ప్రధాని అనే విషయం కూడా మీరు మర్చిపోతున్నారు. కానీ మోడీ గారిని ఉగ్రవాదని కన్వీనియంట్ గా మీ ఓట్లు కూడా తీసేస్తారని ముస్లింస్ ని బీజేపీకి దగ్గర కాకుండా అంటే అన్ని పార్టీలు చూస్తున్నాయండి. ఏ పార్టీ చూడటం చంద్రబాబు నాయుడు గారు లాగా దొరుకుతుంది. భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని నేను చూసుకుంటాడని సొంత భావమర్ది చేత బూతులు తిట్టించి ఆ రోజు క్షమాపణ చెప్పించకుండా మొన్న కోడ్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి సభలో మొదటి వరుసలో కూర్చోబెట్టాడు అతగాన్ని. ఎంత ఘాతుకానికైనా పాల్పడగలిగిన ఏకైక వ్యక్తి రాజకీయాల్లో ఈ దేశంలో అసలు ఎటువంటి వ్యక్తి ఉండకూడదో రాజకీయాల్లో అటువంటి వ్యక్తి నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడుతో అంటగాకి మీరు ఒక రాష్ట్రంలో ఒక 2 సీట్లు గెలవకపోతే ఏం పోతుంది? మీకు 300 పైన వస్తాయి, 400 పైన వస్తాయని చెప్పుకుంటారు. ఓ 4 సీట్ల కోసం విధి విధానాలు వదిలేసి దేశమంతా భారతీయ జనతా పార్టీగా పేరుపడ్డ బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బాబు జోగుల పార్టీ, బాబు జోగులో పురంధేశ్వరి. ఏది మేడం ఇది కర్మ? కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామే కదా, ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు అంతే కదా. వాళ్ళు చూస్తున్న కోణం ఏంటంటే మీరు అమిత్ షా గారు మాట్లాడింది కూడా వినాలి. పార్టీలో ఉన్న విలువ పెరుగుతుంది మేడం. నిజం నిర్భయంగా మాట్లాడితే కనీసం కొంచెం రాజకీయం కోసం అబద్ధం చెప్పచ్చు. మరి అడుగడుగున అక్షరంలో ఆత్మవంచన చేసుకుని మీ అవస్థ చూస్తే చాలా బాధగా ఉంది మేడం. ముఖ్యంగా బీజేపీ దేశం అంతా మాత్రం భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాబు జోబిలో పార్టీ. ఖచ్చితంగా బాబు జోబిలో పురంధేశ్వరి గారు ఉన్నారు. పాత నాయకులకి ఎవరికి ఇవ్వాల, కొత్త నాయకులకి ఇచ్చారు, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. కానీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ మొన్ననే లేటెస్ట్ ఈ మధ్య కొన్న ఆయనకి అనకాపల్లిని గిఫ్ట్ గా ఇచ్చారు. ఏం కర్మ పట్టింది మేడం మీకు? ముఖ్యంగా సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి మొన్న వచ్చాడు పాపం రాజంపేటలో టికెట్. సోమవీర్రాజు గారు కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ వాది, మాజీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ గారికి ఏమో అక్కడ టికెట్. కానీ ఇక్కడ మాజీ అధ్యక్షుడుగా ఉన్న సోమవీర్రాజు గారికి టికెట్. చంద్రబాబు నాయుడు గారు లాబింగ్ స్టేజ్ లో ఉంది. పేరుకి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో బాబు జోగుల పార్టీ. అసలు ఉనికి లేకుండా ఉందా ఉత్తమం. కానీ ఈ విధంగా జెండాలు కలపడం కోసం బాబు గారి అజెండా కోసం పనిచేస్తున్న పురంధేశ్వరి గారు ఏదైతే రాజకీయ సైద్ధాంతికత లేకుండా ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఆ పార్టీలోకి వచ్చి ఆ ఫ్లవర్ ని బీజేపీ కార్యకర్తలు చెవులో పెట్టి కన్వీనియంట్ గా కావాల్సినంత సంపాదించుకునే దానికి ఇచ్చిన పదవులను ఉపయోగించుకునే వేదికగా ఏదైతే మార్చుకుంటున్నారో ఈ రాజకీయాలు ఎందుకు అంటున్నా. 2 గంటల ముందు పార్టీలో చేరి 12 గంటలకు చేరి 2 గంటలకు టికెట్ పెట్టేశారు మా గూడూరు ఎమ్మెల్యే. ఆయన గూడూరులో చేసిన ఘనకీర్తి వర్ణనాతీతం. ఆయన టికెట్ వస్తుందని టికెట్ ఇచ్చారు కాబట్టి పార్టీలో జరిగే టికెట్ ఇవ్వలేదు. ఇది విచిత్రమైన సొంత ఊరు గూడూరు కాబట్టి చెప్తున్నా సార్. రెఫరెన్స్ మా గూడూరులో ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతా గొప్ప పరిచయం. అటువంటిది 12 గంటలకు చేరితే 2 గంటలకు టికెట్ ఇచ్చారు. ఆహా, ఏమి సైద్ధాంతికత, ఏమి నిబద్ధత, కరప్షన్ ఫ్రీ. ఆహా, ఏమి సిద్ధాంతాలు మేడం మీ సిద్ధాంతాలు. జనం చెవుల పువ్వు